చలికాలం మాత్రమే దొరికే స్వీట్ క్యారెట్స్తో హల్వా అయితే చేసి చూపించబోతున్నానండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇవాళ మన రెసిపీలో క్యారెట్ హల్వా చూపించబోతున్నానండి. ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ముందుగా ఒక 5 వరకు క్యారెట్లు అయితే తీసుకోవాలి. 5 క్యారెట్లు తీసుకొని ఈ విధంగా అయితే తురుముకొని తీసుకోవాలండి. మీరు ఇలా తురుముకైనా తీసుకోవచ్చు, లేదంటే పీసెస్లా కట్ చేసుకొని పాలల్లో ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని పాలతో పాటు డైరెక్ట్గా వేసేసి కూడా ఉడికించుకోవచ్చండి. నేనైతే తురుముకొనే చక్కగా ఈ విధంగా అయితే హల్వా ప్రిపేర్ చేద్దామని రెడీ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఫ్లేవరు ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అని అనిపిస్తే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. లేదు నెయ్యి ఫ్లేవర్ మాకు అంత వద్దు అనుకుంటే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి సరిపోతుందండి. ఇప్పుడు క్యారెట్లని చక్కగా తురిమి పెట్టుకున్నాం కదా, ఈ క్యారెట్లు వేసుకోవాలి. ఇలా నేతిలో ఫ్రై చేస్తూ ఉండగా కాసేపటికి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది చూడండి. నార్మల్ క్యారెట్ ఎలా ఉంటుందో ఆ రంగులో కనిపిస్తుంది. స్టార్టింగ్ మనకి పింక్లో అనిపించింది కదా, నేతిలో ఫ్రై చేసిన తర్వాత మంచి కలరు అలానే మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఆ వాసనకే నోరూరిపోతుంది, అంత బాగుందనమాట. నెక్స్ట్ ఇక్కడ మనము ఒక 1/2 లీటర్ వరకు పాలు అయితే యాడ్ చేసుకోండి. చిక్కటి పాలు తీసుకోండి, గేదె పాలు తీసుకోండి, బెటర్ టేస్ట్ ఉంటుంది. ప్యాకెట్ మిల్క్ అయితే అవాయిడ్ చేసేయండి. కాసేపటికి చిక్కబడుతూ ఉంటుంది. ఈ విధంగా పాలన్నీ చిక్కబడిపోయాయి కదా, మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత మనం ఇక్కడైతే షుగర్ యాడ్ చేసుకోవాలండి. చిన్న టీ కప్స్ ఇంట్లో ఉంటాయి కదా, టీ కప్పుతో 1 టీ కప్పు వరకు అయితే పంచదార అయితే తీసుకుంటే సరిపోతుందండి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తక్కువ తీసుకోండి. కరెక్ట్గా అయితే నేను చెప్పినట్టు వేసుకొని సరిపోతుంది. లేదు మాకు ఇంకొంచెం స్వీట్నెస్ కావాలి అనుకుంటే కొంచెం 1/2 కప్ అయితే ఎక్స్ట్రా వేసుకొని సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పాలంతా చక్కగా క్యారెట్ పీల్ చేసుకొని చక్కగా అయితే ఫ్రై అయిపోయింది. క్యారెట్లు కూడా మనకి ఇక్కడ మెల్ట్ అయిపోయాయి. తురుముకొని వేసుకున్నాం కదా, చక్కగా మెల్ట్ అయిపోయి కొంచెం కొంచెంగా హల్వాలా ప్రిపేర్ అవుతుంది కదా. ఇలాంటి టైంలో జీడిపప్పులు వేసుకోండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకొని కాస్త చల్లారిన తర్వాత తినండి, చాలా బాగుంటుంది. మీకు ఇంకా కూలింగ్గా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1/2 అవర్ తర్వాత తింటే ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, లైక్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అవ్వండి.